ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రాజేశ్వరిని. ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకోే టాపిక్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ వ్యాధి పీడితులకి ఎలాంటి రిస్క్ ఉంటుంది, వాళ్ళకి ఏం చేస్తే కొంచెం ఆరోగ్యాన్ని, ఇమ్యూనిటీని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోగలరు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి రావడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో మన చుట్టూ ఉండేటువంటి కెమికల్స్, అంటే రసాయనాలని ఎక్కువగా వాడడం వల్లనే మనకి క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పేసి చాలా రీసెర్చ్ సెంటర్స్లో ప్రూవ్ చేశారు. అవి ఏంటంటే మన చుట్టూ ఉండేటువంటి కెమికల్స్, అంటే మనం తెల్లవారు లేచిన టూత్ పేస్ట్ దగ్గర నుంచి, టూత్ బ్రష్ దగ్గర నుంచి, మనం వాడే ప్లాస్టిక్ బాటిల్లోని మంచినీళ్ళ దగ్గర నుంచి, మనం వాడే సోప్ కానీ, మనం వాడేటువంటి షాంపూ కానీ, మనం వాడే మస్కిటో రిపెల్లెంట్స్, మనం వాడే పాలు, ప్యాకెట్ పాలు, టోన్డ్ మిల్క్, తర్వాత ఇంకా మైదా పిండి, తర్వాత వైట్ షుగర్, తర్వాత వైట్ రైస్, తర్వాత సింథసైజ్డ్ సాల్ట్, ఇవన్నీ కూడా మనకి క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్స్. సో ఈ రోజుల్లో సాధారణంగా పెద్దవాళ్ళు ఏంటంటే, ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఇండియాలో తింటే ఇడ్లీ తినడం, లేదా దోశలు తినడం, లేకపోతే మజ్జిగన్నం తినడం, ఇలాగ ఆనవాయితీ ఉండేది. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎక్కడో ఉంటారు, వీళ్ళు పెద్దవాళ్ళు చేసుకోలేరు కాబట్టి అక్కడి నుంచి పిల్లలు పంపిస్తూ ఉంటారనమాట. బార్లీతోటి చేసినటువంటి, ఓట్స్ తోటి చేసినటువంటివి, చిన్న చిన్నవి జస్ట్ పాలల్లో కలిపేసుకుని తాగేసిస్తే వాళ్ళకి కడుపు నిండిపోతుంది, వాళ్ళకి ఎనర్జీ సరిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈజీ కదా, పని మనిషి ఇచ్చినా రాకపోయినా ఈజీ కాబట్టి అది ఇంకా అలవాటు చేసుకున్నారు. సో ఈ రకంగా మన ఆహారపు అలవాట్లన్నీ కూడా మారిపోయినాయి. అలాగే ఇంకా ఈజీగా ఏంటంటే, ఇంకొంచెం కడుపు నిండాలంటే బ్రెడ్ అండ్ ఆమ్లెట్. సో బ్రెడ్లు ఆమ్లెట్ కలిపి వేసేసుకుని తినేస్తే సింపుల్గా అయిపోతుంది, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిపోతుంది. కాబట్టి అలా కూడా తీసుకుంటున్నారు. సో ఈ రకంగా మనం ఇంకా కొంతమంది అయితే ఏంటంటే నూడిల్స్, మైదా పిండి చేసినటువంటి నూడిల్స్ని 2 మినిట్స్లో చేసుకుని తినొచ్చు. కాబట్టి ఈ నూడిల్స్ తినడం అనేది మన ఆహారపు అలవాటులో చాలా మార్పు వచ్చిందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇందులో మెయిన్గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే, కెమికల్స్ తోటి ఇవి తయారవడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, వీటిలో ఫైబర్ లేకపోవడం, పీచు పదార్థం అంటాం కదా, పీచు పదార్థం లేకపోవడం. సో ఈ పీచు పదార్థం లేకపోవడం అనేది శరీరానికి చాలా డ్యామేజ్ చేస్తుంది. దాంతోపాటుగా మన వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది. తర్వాత మన శరీరంలో కొన్ని డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలెక్టివ్గా ఫామ్ అయ్యేలాగా తయారు చేస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనం 3-4 రకాలుగా నష్టపోతున్నాం. మన ఆహారపు అలవాట్లు పాత రోజుల్లో లాగా మజ్జిగన్నం నిల్వ ఉంచి తీసుకునేటువంటి మజ్జిగన్నం నుంచి, ఇలాగా గంజన్నం, మజ్జిగన్నం, ఇలాగ వీటి నుంచి ఇలా మనలో మన ఆహారం పద్ధతుల్లో, ఆచరణలో వచ్చేటువంటి మార్పుల వలన మనకు తెలియకుండానే మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గించేసుకున్నాం అనమాట. అదే మీరు రాత్రి నిల్వ ఉన్న అన్నంలో కొంచెం మజ్జిగ పోసేసి ఉంచి, కొంచెం సాయంకాలం వేసేసి ఉంచి, పొద్దున్నే దాన్ని చింతకాయ పచ్చడితోటో, లేకపోతే ఆవకాయతోటో, లేకపోతే ఉసిరికాయ పచ్చడితోటే తినడానికి 5 నిమిషాలు పట్టదు. పని చాలా వర్క్లోడ్ తగ్గుతుంది. తర్వాత అసలు దానివల్ల మీకు కలిగేటువంటి వ్యాధి నిరోధక శక్తి, మీలో వచ్చేటువంటి మార్పులు మీరు ఊహించలేరు అనమాట. సో కానీ మన కల్చర్ ఏంటంటే, అవి తినడం అనాగరికత. ఇప్పుడు ఫాస్ట్గా ఇలాగా స్టవ్ ఉంది కాబట్టి ఇలాగ వెయిట్ చేసుకోవడం, లేకపోతే టోస్టర్లో పెట్టేసి ఇంకా వెయిట్ చేసుకుని బ్రెడ్ అండ్ ఆమ్లెట్ తినడం అనేది మన లేటెస్ట్ నాగరికత. పిల్లలు కూడా అక్కడి నుంచి మీకు ఓవెన్ పంపిస్తారు, టోస్టర్స్ పంపిస్తారు, ఇలాంటివన్నీ పంపిస్తూ ఉంటారు. సో అవన్నీ ఉపయోగించుకుని మనం చాలా ఆనందపడతాం. పిల్లలు మనకి ఇచ్చారు, మన మీద ఎంత ప్రేమ ఉందో అనుకుంటాం. అంటే అక్కడ వాళ్ళు అవే తింటారు. అవి ఈజీ లైఫ్కి, అంటే వంటకి ఎక్కువ టైం కేటాయించుకోకుండా చేసుకోవడం ఈజీ కాబట్టి వాళ్ళు అవి పంపించారు. మీ మీద ఎంతో ప్రేమను బట్టే పంపించారు, అందులో ఏం డౌట్ లేదు. కానీ అవన్నీ తినడం వల్ల మీకు తెలియకుండా మీకు మీరే వ్యాధిని పెంచుకుంటున్నారు. అందులో ముఖ్యమైనది క్యాన్సర్ వ్యాధి అనమాట. సో మనకి ఈ 30-40 సంవత్సరాల్లో మన ఆహార అలవాట్లు వచ్చినటువంటి మార్పుల వలన ఈరోజు మనకి క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. అలాగే మనకి వ్యాధి నిరోధక శక్తి పూర్తి తగ్గిపోవడం అనేది గమనిస్తున్నాం అనమాట. సో మీకు వచ్చినటువంటి క్యాన్సర్కి ఇవన్నీ కూడా మీకు ఎంతో కారణాలన్నమాట. అదొకసారి తెలుసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ మన పిల్లలనైనా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఈ టాపిక్, క్యాన్సర్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి
చెప్పకుండా ఆపడం, నేను ఇలా చెప్పకుండా ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా నిష్కర్షగా, నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పడం అనేది ఈ స్టేజ్లో కూడా నేను చేయకపోతే ఇంకా నాకున్నటువంటి విజ్ఞానం కానీ, నాకున్న అనుభవం కానీ, నాకు సమాజం మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి బాధ్యత కానీ, అభిమానం కానీ, ప్రేమ కానీ ఇవన్నీ ఏమీ లేనట్టే. నేను ఒక ఫెయిల్డ్ పర్సన్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను చాలా నిర్భయంగా, నిస్సంకోచంగా, నిష్కర్షగా కొట్టినట్టే చెప్తాను. ఇందులో ఒక్క పాయింట్ ఒక్కళ్ళు తెలుసుకుని ఆచరించినా సరే మీరు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, ఐ విల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. నాకు సమాజం మీద, భారతదేశం మీద, విశ్వం మీద ఉన్నటువంటి బాధ్యతని, నా రుణం తీర్చుకోవడానికి ఇది ఒక చిన్న అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని మనకు వచ్చింది ఓకే వదిలేసేయండి. ఎందుకంటే మనకు తెలియకున్న టైంలోనే ఎన్నిటికో మనం చేసేసాం కాబట్టి అయిపోయింది. మన పిల్లల్ని రాకుండా మీరు కాపాడుకోవడం అనేది మన బాధ్యత. సీనియర్ సిటిజన్స్గా మన బాధ్యతగా మనం ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవ్వాలి. సో ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధికి గురైన వాళ్ళకి కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ పీరియాడికల్గా ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి నో మోర్ ట్రీట్మెంట్, నో మోర్ లైఫ్ అని చెప్పేసి మనకి షెడ్యూల్డ్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం ఒక 6 months వరకు మెడికల్గా ఏం చేయలేని పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా చేతులు ఎత్తేసినాయి. ఎందుకంటే మొత్తం అంతా అతలాకుతలం అయిపోయి చాలా దుర్భిక్ష అయినటువంటి పరిస్థితుల్లో మెడికల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ స్టాఫ్ని, వాళ్ళు డాక్టర్స్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో పెద్ద పెద్ద అగ్రదేశాలు కూడా చాలా ఆందోళన చెందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళకి పీరియాడికల్గా వాడవలసినటువంటి మెడిసిన్స్ కానీ, వీళ్ళకి ఇవ్వాల్సిన కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది కదా ఇప్పటివరకు వైద్యం. లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయాలి, చాలా అగమ్యగోచరంగా అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సరే చాలా పెద్ద వ్యాధి నిన్నటి వరకు. కానీ ఇవాళ రోజున మనం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ అనేది క్యాన్సర్ని దాటి 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు మనల్ని కుదిపేసేసి, వణికించేసి ఒక రకమైనటువంటి సైకలాజికల్గా కూడా ప్యానిక్గా, ప్యాథటిక్గా తయారు చేసినటువంటి వ్యాధి ఈ కరోనా వైరస్. అసలు చరిత్రలో ఇంత భయంకరమైనటువంటి వ్యాధి ఇంకోటి లేదేమో అనుకోవాలన్నమాట. అంత అంటే ఒక రకమైనటువంటి గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ కింద తీసుకోవచ్చు. కరోనా అనేది ఒక వ్యాధి కాదు, ఒక వైరస్ కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అన్నీ కలిస్తేనే ఈ వ్యాధి. కాబట్టి అందరూ కూడా ఏం చేయలేకపోతున్నారు, అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు కూడా చేతులు ఎత్తేస్తాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో మన భారతదేశం లాంటి మామూలు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం కదా మన దేశం. సో మనకు అవకాశాలు చాలా తక్కువ, ఆలోచనలు ఎక్కువ, ఆచరణలు అసలు ఏమీ ఉండవు. కాబట్టి మనం ఇంకా త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా జీవిస్తున్నాం అనమాట. అట్లీస్ట్ మనకి ఏంటంటే ఏదో భగవంతుడు ఇచ్చిన ప్రసాదంలాగా ఈ కరోనా వైరస్కి ఎక్కువ మంది ఎఫెక్ట్ అవ్వకుండా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ మాత్రం లైఫ్ ఇలాగ కంఫర్టబుల్గా జరుగుతుందంటే అది మన భరతమాత మనకిచ్చినటువంటి ఒక అదృష్టంగా, ఒక వరంగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ క్యాన్సర్ పేషెంట్స్కి, పెద్దవాళ్ళకి ఏ రకమైనటువంటి కేర్ మనం తీసుకోగలం అనేది ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే వాళ్ళకి క్యాన్సర్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనం తీసుకుంటున్నాం కాబట్టి, సో ఈ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలనేది ఇప్పటి నుంచైనా మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ఏంటంటే ఉదయం లేచిన వెంటనే గోరువెచ్చటి నీళ్ళు ఒక 4-5 గ్లాసులు తాగడం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత కొంచెం అల్లాన్ని దంచేసేసి దానిలో కొంచెం దాల్చిన చెక్క, ధనియాలు, పసుపు, కరివేపాకు ఇవన్నీ మనవన్నీ ఉంటాయి కదా వంటింట్లో, పోపులు పెట్టే మనకి దివ్యమైనటువంటి ఔషధం పెట్టే. సో అది అందులో ఉన్నవన్నీ మీకు ఏవి నచ్చితే అవి, ఏ టేస్ట్ నచ్చితే అది వేసుకోండి. కొంచెం స్వీట్ కావాలంటే కొంచెం బెల్లం వేసుకోండి. అట్లా మీకు కావాల్సిన ఫార్ములేషన్ కింద సెట్ చేసుకుని పొద్దున్నే అల్లం టీ తాగేసేయండి. తర్వాత మీకు అవకాశం ఉంటే ఇడ్లీ కానీ, దోశ కానీ అలాంటివి తీసుకోండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆవు పాలు దొరికితే ఆవు పాలు చక్కగా మరిగించేసేసి అందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని మరిగించేసి తీసుకోండి. అది తాగగలిగితే ఏంటంటే మీకు ఫ్లమ్ సమస్యలన్నీ ఇప్పటివరకు మీరు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ పద్ధతులన్నిటి వల్ల ఫ్లమ్ అంతా కూడా మీకు బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో మన శరీరంలో నిలవ ఉన్నటువంటి ఫ్లమ్మే మనకి వైరల్ డిజార్డర్ కింద కన్వర్ట్ అవుతుంది.